న్యాయం ఆలస్యమైతే ఏం జరుగుతుంది అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ప్రారంభమవుతుంది. సుదీర్ఘకాలపు ఆలస్యాల ఇంపాక్ట్ అన్నటువంటిది ఈ మధ్య కాలంలో ఎదురవుతున్నటువంటి సమస్య. ప్లస్ అక్కడ న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కరువైనప్పుడు జరిగినటువంటి ఒక ప్రక్రియ. ఒక అబ్బాయి పేరు లవ్ప్రీత్. ఆ లవ్ప్రీత్ అనే అబ్బాయి సోదరిని, అక్కని ఓంకార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు, అవమానించాడు, అవహేళన చేశాడు. అయితే ఈ ఓంకార్ అనేటువంటి ఈ తప్పు చేసినటువంటి అబ్బాయికి కోర్టులో బెయిల్ వచ్చింది. దాంతో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వెటకారం చేశాడు లవ్ప్రీత్ని. లవ్ప్రీత్ ఇప్పుడు ఆ ఓంకార్ని హత్య చేశాడు. తన సోదరికి జరిగినటువంటి ఘాతుకానికి ప్రతీకారం తీర్చుకున్నానని ప్రకటించాడు. అంటే క్రమంగా వ్యవస్థీకృతమైనటువంటి అంశాలలో ప్రజల ఆవేశాలు, ఆగ్రహాలకి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.